దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధనకు రాసిన గ్రంథము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడిచ్చిన వాక్యం దీవించు. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సరళమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన గొప్ప తండ్రి, అవునైనా తన ప్రభా ఉదయకాలం అంతా మేము చేస్తున్న మా పని పాటలలో తోడుగా నీడుగా రక్షణ కృప చూపించిన నా తండ్రి, నీకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం తన ప్రభా. అవునైనా తండ్రి ప్రభా, ఈ తన ప్రభా మంగళవారి దినంలో తన ప్రభా ఈ కోడికలకు తన ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న తన ప్రభా. నైనా ఇంతవరకు నైనా నీ స్తుతులతో గానముతో గానపరచడానికి నీ కృప నీ కనికిరం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం తన ప్రభా. ఈ సమయం తన ప్రభా అమ్మగారు తమ ప్రభువా వాక్యంలోకి అడుగుపెడుచున్నగా తన ప్రభువా ప్రతి వాక్యంలో తన ప్రభ చెప్తున్న ప్రతి బోధలో వినగల మనసును గ్రహించే మనసును విద్యాబుద్ధులు నేర్పండి, కృప చూపించండి నాయన. అలాగే తన ప్రభా అయ్యగారిని అమ్మగారిని తన ప్రభా జీవించి ఆస్వాదించండి. ఎన్నో ఆత్మలు రక్షించుటకు కృప చూపించమని అడుగుచున్నాను తన ప్రభా. నీ చిత్తం ప్రభా ఉపవాసంలో ప్రార్థనలో తన ప్రభా అనేక బిడ్డలు ఎంతమంది ఏకీపించుతున్నారో ప్రభా ఆ బిడ్డలకు నువ్వు తోడుగా నీడుగా రక్షించండి, కృప చూపించండి. నీ యందు భయభక్తితో జీవించుటకు కృప చూపించండి, విశ్వాసంతో నడుచుటకు కృప చూపించండి. నీ చిత్తం ప్రభా, నీ చిత్తం లేనిది ఏది జరుగుతున్నా ప్రభా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి, కృప చూపించండి. అలాగే తన ప్రభా అమ్మగారు చెప్తున్న ప్రతి బోధనైనా ప్రతి బిడ్డ తన ప్రభ ఇన్ని గ్రహించి తన ప్రభ మా జీవితాలు మారుటకు కృప చూపించి బలపరచరని ఈ రాత్రికాలం రావి నా కుమారుని నా యేసు నామములో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మనం ఏ దినాల్లో ఉన్నాం? శ్రమ దినాల్లో ఉన్నాం. ఈ దినాలను ఇంకా ఏమంటారు? ఉపవాస దినాలు అంటారు, ఇంకా తపస్కాలం అని కూడా పిలుస్తారు. ఈ దినాలను లెంట్ దినాలు అంటారు. లెంట్ అనగా చిగుర్చుట. మనము ఆత్మీయంగా చిగుర్చబడాలి. ఈ కాలము వసంతకాలము గనక ఈ కాలంలో చెట్లను చూసినట్లయితే తన పాత ఆకులన్నీ కూడా రాలిపోయి నూతనముగా ఆ చెట్లన్నీ కూడా చిగుర్చబడతాయి. అయితే మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా పాపపు జీవితాలను తీసివేసుకొని దేవుడు మన కోసము మన పాపముల కోసము మన అపరాధముల కోసము మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అయితే మనము కూడా ఎలా ఉండాలి అంటే ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క దినాల్లో మనము నూతనముగా ప్రభువులో చిగుర్చే వారముగా ఉండాలి. మన పాత రోత జీవితాన్ని అంతా కూడా తీసివేసుకొని ఈ తపస్కాలంలో ఈ లెంట్ దినాల్లో ఈ ఉపవాస ప్రార్థనా దినములలో ఎలా ఉండాలి అంటే చాలా భక్తిపూర్వకంగా ప్రార్థనలో కనిపెట్టుకొని జీవించే వారిగా ఉండాలి. ఉపవాసము చేస్తూ ఉన్నామని కాదు, కానీ దేవునికి మనము ప్రీతికరమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి అనేది ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినం నేను సిలువను గూర్చి మాత్రమే ధ్యానం చేసుకుందామండి. నిజంగా సిలువ ద్వారా ఈ లేఖనములలో చదివినట్లయితే ఒక్కసారి
లేఖనాన్ని మరొకసారి చదువుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు ఒకసారి చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? మన కొరకు బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడు? మనము చేసిన పాపముల విషయమై, మనము చేసిన తప్పిదముల విషయమై, మనము చేసినటువంటి అతిక్రమముల కొరకై ఆయన బాధపడి, అందుకోసమే అక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరందరూ కూడా తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనకు మాదిరి అంట క్రీస్తు. కానీ మనం క్రీస్తుకు మాదిరిగా జీవిస్తూ ఉన్నామా? క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తు యేసు ప్రభుల వారైతే నీ పాపముల కొరకై బాధపడ్డాడండి. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ యొక్క తప్పిదము కూడా చేయలేదు. కేవలము నీ కోసము నా కోసము ఆయన బాధపడి ఏం చేశాడు? బాధపడి మనమందరము కూడా తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. మనమైతే పాపము చేసిన వారము, మన నోట కపటములు ఉన్నాయా లేదండి? కపటపు మాటలు ఉన్నాయండి. కానీ క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నావా? క్రీస్తునకు మాదిరిగా ఉన్నాడండి. క్రీస్తును అడుగు జాడల యందు నువ్వు నడుచుకోవాలని ఈ లెంట్ దినాల్లోనైనా నువ్వు యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని ఈ శ్రమల దినాలను ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాలను సరి చేసుకోవడానికి, మనం ఆత్మీయంగా ఫలించడానికి ఈ యొక్క లెంట్ దినాలను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకోసమే మన విశ్వాస జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదండి. ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించాడండి. కానీ మనమైతే ఏం చేస్తామండి? తిరిగి దూషిస్తామండి. కానీ మనమంటాం, ఎవరు అంటాం? నేను విశ్వాసనండి. ఉపవాసంలో ఉన్నాం, కానీ ఉపవాసంలో ఉన్నవారు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? భక్తిపూర్వకంగా ఉండాలండి, విశ్వాసముగా ఉండాలండి. నువ్వు దేని కొరకైతే స్పెసిఫిక్గా ప్రార్థిస్తూ ఉన్నావో దాని కొరకు మాత్రమే ప్రార్థించాలండి. నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి అవసరత, నీకున్నటువంటి కొరత ఏదైతే ఉందో అది పొందుకునేంత వరకు కూడా నువ్వు దేవునిలో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఈ లెంట్ దినాల్లోనే కాదు, కానీ విశ్వాస యాత్ర అనగా మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన జీవిత పర్యాంతము కూడా క్రీస్తు మనకు మాదిరి గనక ఆయనను పోలి ఆయన అడుగు జాడల యందు నడుచుకున్న వారముగా ఉండాలి. అందుకోసం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నానండి. సిలువపై యేసు మన పాపములను భరించాడండి. ఆయన నీ కోసము నా కోసము మన పాపములను సిలువపై భరించకపోతే మనం ఇంకా అంధకార స్థితిలోనే ఉండేవాళ్ళం, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేవారము. అయితే క్రీస్తు సిలువపై యేసు మన పాపములను భరించెను గనక మనందరికీ కూడా ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగిందండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మన పాపముల విషయమై
మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందిరి. దేవుడు పొందినటువంటి గాయముల చేత మనందరికీ కూడా స్వస్థత కలిగిందండి. నిజంగా చాలామంది అనుకుంటాం కదా, ఈ సిలువ శ్రమల దినాల్లోనే ఉపవాసం ఉండాలా, ఇప్పుడే ఉండాలా? నిజంగా మానవుడికి మారడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడా లేదండి? ఒకవేళ ఇంతవరకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేదేమో. ఆయన నీ కోసం మరణించాడు, తిరిగి లేచాడు, నీ పాపములను తీసివేశాడు, నీ పాపములకై ఆయన శిలువ మాను మీద భరించాడని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదేమో. ఇక నుంచైనా ఈ 40 దినాల నుంచైనా నువ్వు ఆత్మీయంగా బలపడతావని, నీ జీవిత పర్యాంతము దేవుణ్ణి తెలుసుకుంటావని ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలను మనము దేవుడు అనుగ్రహించాడు. అందుకోసమే శిలువపై యేసు మన పాపములను భరించెను గనక ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనందరికీ కూడా స్వస్థతనండి. నిజంగా సిలువ వలన మనకి ఏమి కలిగింది అంటే స్వస్థత కలిగిందండి. సిలువ వలన పాప క్షమాపణ కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అందుకోసమే రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 1వ అధ్యాయము 22వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పై వచనాన్ని ఒక్కసారి చదవండి, 21. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులము, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని ఎలా ఉంచాడంట? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరుస్తున్నాడంట. నిజంగా పూర్వం మనం ఎలా ఉన్నాం? గత కాలము దేవునికి దూరస్తులుగా ఉన్నామండి. ఎందుకు? మన దుష్క్రియల వలన. అక్కడే లేఖనములలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా దేవునికి ఎలా చేస్తున్నాడు? సమాధానముగా ఉంచుతున్నాడు. మిమ్ములను ఆయన సన్నిధిలో నిరపరాధులుగాను, నిర్దోషులుగాను నిలువబెట్టుటకు, పరిశుద్ధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన. ఆయన మరణించకపోతే మనకు సమాధానం కలగదండి. ఆయన శ్రమ పొందకపోతే, ఆయన బాధింపబడకపోతే, ఆయన ఆ శిలువ మాను మీద తన ప్రాణమును అర్పించకపోతే మనందరికీ కూడా సమాధానము కలగదు. ఎందుకంటే గత కాలమందు మనము ఎవరమండి? అక్కడే దేవునికి దూరస్థులమండి. దేవునికి దూరస్థులము. మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండి, మనము దుష్క్రియలం చేసిన వారము, దేవునికి దూరస్తులుగా ఉండిన వారము. అందుకోసమే దేవుడు మన కోసమే శిలువ మాను మీద మరణించాడు. ఆ మరణం వల్ల నీకు నాకు కూడా సమాధానం ఇచ్చాడండి. అందుకోసమే శిలువ వలన మనకు ఏమి కలిగింది అంటే, మొట్టమొదటిగా శిలువ పైన యేసు మన పాపములను భరించెను. రెండవదిగా శిలువ పైన శిలువ దేవునితో మనలను సమాధానపరుస్తుందండి. నిజంగా శిలువ దేవునితో మనలను సమాధానపరిచేదిగా ఉందండి. గత కాలము మనము దేవునికి దూరస్తులము, దుష్క్రియలు చేసిన వారము అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనందరినీ నిలబెట్టుటకు
మనము నిరపరాధులుగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? సమాధానపరుస్తున్నాడు. దేవునితో సమాధాన బంధాన్ని మనకిస్తూ ఉన్నాడండి. ఇంతకుముందు గత కాలము మనకు దేవునితో సమాధానం లేదండి. ఎందుకు? పాపము చేసిన వారము, దేవునికి దూరస్తులము, దుష్క్రియలు చేసిన వారము. అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించి ఆ శిలువ త్యాగము వలన దేవునితో సమాధానాన్ని మనకు అనుగ్రహించాడండి. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమండి. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అనగా ఈ లోకంలో ఉన్న వారికి ఈ సిలువ శ్రమల ధ్యాన కూడికలు అంటే ఏమి తెలియదు. ఏంటి అనుకుంటారు, వెర్రితనముగా భావిస్తారు. అందుకోసమే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే సిలువ మనలను శాపముల నుండి విడిపించెను అని జ్ఞాపకం చేసుకొని, శాపముల నుండి, పాపముల నుండి, అంధకారముల నుండి మనలను విమోచించినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అక్కడే మనం లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చాలండి, ఈ చదువున్న లేఖనములలో సిలువ మనలను శాపముల నుండి విమోచించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ సిలువ గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది అండి. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ యొక్క దినాల్లో ఏ పాటలు ఎక్కువ పడాలండి? చాలామంది నార్మల్గా పాడుతూనే ఉంటారండి, అన్ని పాటలు పాడుతూనే ఉంటారు. కానీ ఈ సిల్వ శ్రమల ధ్యాన కూడికల్లో ఈ యొక్క శ్రమల సాంగ్స్ పాటలు మాత్రమే పాడాలి. సిలువే నాసిరా కదా, ఈ సిలువను గుర్చినటువంటి పాటలు మాత్రమే పాడాలి. ఆయన పొందినటువంటి దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎన్నో పాటలు ఉన్నాయి, కానీ చాలామంది పాడలే. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట రాశాడండి. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపవి మోచకుండా నా పాపముల కొరాకి పాట్లు నందినావా. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఎవరి కొరకండి? మన కొరకు. ఆయన ఏ పాపము చేయలేదు. నిజంగా ఇంత గొప్ప, నీకోసం నీ తల్లిదండ్రులు ప్రాణం పెడతారా? పెట్టలేరండి. నీ పాపంను క్షమిస్తారా? ఒక్కసారి 2 సార్లు క్షమిస్తారు, 3వసారి ఇంటి నుంచి బయటికి తరిమేస్తారండి.
కానీ దేవుడు మాత్రము నీ కోసము ఎంతగానో ప్రాణత్యాగాన్ని ఎవ్వరు చేయనటువంటి త్యాగాన్ని చేశాడండి. ఇంకా లోకంలోనికి వెళ్ళకూడదు, లోక ఆశల్లోనికి వెళ్ళకూడదు, పాపంలోనికి వెళ్ళకూడదు. దేవునితో సిలువ దేవునితో నిన్ను సమాధానపరిచేదిగా ఉంది కనుక ఆ సిలువ వైపు చూస్తూ ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సిలువ పైన ఆ ప్రాణమును అర్పించాడు, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నీ కోసము కార్చినటువంటి రక్తాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువా ఆయన కోసము చివరి మన కోసం ఏం చేశాడు, చివరి రక్త బొట్టు వరకు నా కోసము కార్చాడండి. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఆయన్ని కలిగి జీవిస్తున్నామా? ఆయన్ను మనం వెతికే వారంగా ఉంటున్నామా? అందుకోసమే భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు కదండి. ఏమని నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. దేవుని దీవెనలు పొందుకోవాలి అని ఆశ కలిగి ఉంటున్నాం కదా. ఆయన మన ప్రతి అవసరత తీర్చాలని ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలంట. శుక్రవారం రోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఉపవాసం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చేసేటప్పుడు ఎలా ఉండాలి, మరి ఈ లెంట్ దినాల్లోనే కాదు కానీ మన జీవిత పర్యాంతము మన విశ్వాస యాత్రలో మనం ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఒక్కసారి చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతివంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నట్లు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులముగా ఉండగానే, కొందరు నీతివంతులైతే తన కొరకు ఒకరు చనిపోవుట అరుదు అంటున్నాం. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే అక్కడ ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము, ఉగ్రత ద్వారా కూడా రక్షింపబడదుమని లేఖనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఈయన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడదుము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. దేవుని ద్వారా మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నీ పాపములను ఆయన ఏం చేశాడండి? ఆయన మరణం ద్వారా తీసేశాడా లేదా? కానీ ఇంకేం చేస్తున్నావు? పాపం చేస్తూనే ఉన్నావండి. పాపం చేయొచ్చా? ఏంటి పాపము అనుకుంటాం? కంటి ద్వారా చూడకూడదు చూడడమే పాపము, మాట్లాడకూడదు మాట్లాడడమే పాపం, వినకూడదు వినకుండా ఉండటయే వినడమే పాపము. మరి మనము ఉండని చోట ఉండుటయే పాపము. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం చేస్తూ ఉన్నామా లేదండి? చేస్తున్నా. కానీ క్రీస్తు నీ కొరకు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఆయన చనిపోయాడు. ఆయన నిన్ను నన్ను కూడా దేవునితో సమాధానపరిచాడు. ఆయన నా కొరకు పాపములన్నీ కూడా భరించాడు. ఇంకా మనం పాపం చేయొచ్చా? చేయకూడదు అంటున్నాం, కానీ ఏదో ఒక కోసాన చేస్తూనే ఉన్నామండి. కానీ నిజంగా దేవుని బిడ్డలు దేవునికి ప్రీతికరంగానే ఉండాలండి. దేవుని బిడ్డలు అనేకులకు మహిమకరంగా ఉండాలండి. నిన్ను చూసి అనేకులు దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు ప్రార్థన కొరకు ప్రార్థించమని అడగాలి. మరి అడుగుతున్నారండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితి ఎలా ఉందో, మన భక్తి ఎలా ఉందో, మన యొక్క శక్తి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన శక్తి ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని యందలి మనం విశ్వాసం కలిగి జీవించాలి. ఈ లెంట్ దినాల్లో ఆత్మీయంగా మనము చిగుర్చాలండి. ఆ చెట్టే పాత ఆకులను రాల్చుకుంటుంటే మానవుని జీవితంలో పాత స్వభావాన్ని వదిలిపెట్టుకోలేకపోతూ ఉంటున్నారు. నిజంగా ఒక్కసారి దేవుడు నిన్ను ఎంతగా, అందుకోసమే వాటికంటే శ్రేష్టమైన వాటిగా ఉంచాలని చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ జీవితం ఎలా ఉందో ఇది నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. సిలువ అనే టాపిక్ మీద మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా సిలువపై యేసు మన పాపములను భరించెను. రెండోదిగా సిలువ దేవునితో సమాధానపరచెను. మూడోదిగా సిలువ మనలను ఎలా ఉంటుంది? నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చూస్తున్నాం. సిలువ మనము జ్ఞాపకం చేసుకో. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరి సిలువను క్రీస్తు మన కొరకు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను అని మనం సిలువపై మరణించాడు. నిజంగా సిలువ ద్వారా ఎన్ని త్యాగాలు ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మరి ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు కూడా ప్రార్థన చేద్దామండి. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయాలని, మరి ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతూ ఉన్నాను. నాకున్న బలహీనతను దేవుడు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించలాగున, తన పరిచర్యలో వాడుకునేలాగున నా కొరకు కూడా ప్రార్థించాలని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. అవును నా తండ్రి యేసయ్య, పాపలమైన పనికి మమ్మల్ని మీ సొత్తుగాను మార్చుకొని
ఈ యొక్క రాత్రికాల సమయంలో నా తండ్రి స్త్రీల కూడికలకు మమ్మల్ని అందరూ చేర్చినందులకు నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలైనా. పోయిన మంగళవారం మొదలుకు నేటి మంగళవారం వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. అవును నా ప్రభా, గడిచిన దినములు మాసములన్నింటినీ మీ స్వాధీనములో ఉంచుకుని గొప్ప దేవ నీకు అనేకమైన వందనములు స్తోత్రములు. ఈ రాత్రికాల సేవలో ప్రత్యేకంగా నీ పాదశంలో చేరి నీ పాటల ద్వారా స్తుతించాం, మైంపరిచాం ప్రభు, నీకు స్తోత్రాలు. ఆ అమ్మగారు చెప్పిన ప్రతి మాట నా తండ్రి విని విడిచిపెట్టకుండా మా హృదయంలో ఫలింపచేయండి. హృదయమైన పలక మీద రాసుకుని వాటి ప్రకారంగా నడుచుకునే వారంగా సహాయం చేయండి ప్రభు. నైనా నీకు వందనాలు స్తోత్రాలు నారాయణ. ఈ విలువైన దినాలలో, ఉపవాస దినాలలో, శ్రమ దినాలలో మేము ఉండవచ్చున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అవును నా ప్రభా, మా కోసం శిలవ త్యాగం చేసిన దేవా, శిలవలో ప్రాణం పెట్టిన తండ్రి, మమ్మల్ని స్వతపరిచిన దేవా, సమాధాన పరిచిన తండ్రి, శిలవమూర్తి నా తండ్రినైనా మా పాప విమోక్షను తీసివేసిన దేవా, పాపమును తొలగించిన తండ్రికి వందనాలు నైనా. శిలవలో చేసినటువంటి త్యాగమును బట్టి మా జీవితాలలో ఎంతో ధన్యకరమైన జీవితమును మాకు ప్రసాదించినందులకు, సహాయం చేసినందులకు, మమ్మల్ని విమోక్షలుగా ఉంచినందుకు, నీ రక్షణ మార్గంలో నా తండ్రి శిలవ శక్తిని మాకు చూపించినందులకు నీకు వందనాలు స్తోత్రాలు. నశించిన వారికి వెర్రితనము, రక్షించబడిన వారికి దేవుని శక్తిని నీ లేఖనాల్లో సెలవిచ్చిన దేవా, నీ శక్తిని పొందుకునేవారుగా సహాయం చేయండి. ఉపవాస కుడికెల్లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా నీ పిల్లలమైన ఆత్మీయానుసారంగా బలపరచండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునేవారుగా సహాయం చేయండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నారో నా ప్రభు, ఈ ఉపవాస దినాల్లో ఉపవాసంతో నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి కృప చూపించండి నా తండ్రి. అవును నైనా, విలువైన ఉపవాసం చేసేవారుగా సహాయం చేయండి ప్రభా. సంతానం లేని వారు జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అవును ప్రభా, ఆనాడు 40 దినాలు మా కోసం ఉపవాస ప్రార్థనలో పాల్గొని నా తండ్రి మీరు ఎంతగానో నా తండ్రి నాయన రెండెంలో అపవాదిని జయించిన గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలైనా. మేము చేసిన ఉపవాసంలో దేనిని జయిస్తున్నామో మాకు తెలియదు, నీకు తెలుసు నా ప్రభు. నైనా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. విశ్వాస భక్తిని నా తండ్రి స్వాధించడానికి సహాయం చేయండి. అవును నా ప్రభా, మరి ఉపవాసం ఎలా చేయాలంటే విలువైన ఉపవాసము భక్తిపూర్వకంగా చేయాలని నీ లేఖనాల్లో నైనా అమ్మగారి పక్షం